ఈ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ వైపుగా ప్రభుత్వం వెళుతూ ఉంది. ఇలా ఒకవేళ ప్రైవేటైజేషన్ మనం చేసినట్లయితే కొన్ని కాలేజెస్ని పీపీపీ విధానంలో జవాబుదారీతనం కూడా ఉంటుంది అని చాలా గట్టిగానే చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏమంటారు మీరు? మా పీపీపీ అనేది ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, వేరుశనగ విత్తనాలను ఇండియా బాదం అన్నట్లు ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు పీపీపీ చంద్రబాబు నాయుడు దృష్టిలో. కాబట్టి పీపీపీ అంటే నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ కింద మంజూరు చేసింది. ఈ 17 కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కింద శాంక్షన్ చేసింది. అది ముందుగానే ప్రైవేట్ చేసింటే అది వేరు. దాంట్లో 17 6 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ రన్నింగ్. 17లో 2023-24లోనే 5 మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రన్నింగ్. ఏమేమి? విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం. ఇది 2023-24 నుంచి. 2024-25లో పాడేరు. కాబట్టి 6 ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా రన్ అవుతున్నాయి. ఇంకా మిగిలింది ఏమి? 11. 11లో పిడుగురాళ్ళ గురించి మెన్షన్ చేయలే. ఎక్కడ కూడా పిడుగురాళ్ళ గురించి మెన్షన్ చేయలేదు. పిడుగురాళ్ళ పక్కకు తీస్తే ఇంకా 10 ఉన్నాయి. 10 గవర్నమెంట్ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ, అంటే పీపీపీ మోడల్ చేస్తూ మొన్న 9వ తారీఖున జీవో ఆర్టీ నెంబర్ 590 ఇవ్వడం జరిగింది. అంటే 17లో 6 ఆల్రెడీ రన్నింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా, 1 పక్కన పెట్టేశారు. 10 వచ్చేసి ప్రైవేటైజేషన్ కింద జీవో ఇచ్చారు. ఆ 10లో 4కి నిన్న టెండర్స్ పిలిచారు. ఇది ఓవరాల్ గా ప్రస్తుతం ఉండేది. దీనికి ఇది ప్రైవేట్కు గవర్నమెంట్కు ఏమి తేడా? ముందు విద్యకు సంబంధించి, వైద్య విద్యకు ఫీజులు ఎన్ఆర్ఐ తీసుకున్నాం. ఎన్ఆర్ఐ తీసుకుంటే 15% ఎన్ఆర్ఐస్కి కేటాయిస్తారు. 15%కు దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కింద, అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా ఉండి సెల్ఫ్ ఫైనాన్స్ కింద గవర్నమెంట్ ఫీజు ఎంత ఫిక్స్ చేసింది గత ప్రభుత్వము? 20 లక్షల రూపాయలు. అదే ప్రైవేట్ అయితే గన 39,60,000. అది అఫీషియల్గా, ఇంకా బ్లాక్ మనీ కోట్లలో పోతుంది. ఇప్పుడు పీపీపీ కింద ఎన్ఆర్ఐకి ఎంత? 57,50,000. గవర్నమెంట్ కింద ఉంటే 100 సీట్లు ఉంటే కన్నా 100 సీట్లు గవర్నమెంటే. కాబట్టి అక్కడ మినిమం అది నామినల్ ఫీజు ఉంటుంది. ఈ 50,000, 60,000, 70,000 అది గవర్నమెంట్ కింద ఉంటే. అదే ప్రైవేట్ కింద వస్తే ప్రైవేట్లో 3 రకాలు. 1 ప్రైవేటు, 2 సెల్ఫ్ ఫైనాన్సింగ్, గవర్నమెంట్ కిందనే సెల్ఫ్ ఫైనాన్సింగ్. 3వది ఇప్పుడు పీపీపీ. సెల్ఫ్ ఫైనాన్స్ కింద గవర్నమెంట్ కింద అయితే ఎన్ఆర్ఐకి 20 లక్షలు, ప్రైవేట్ కింద అయితే అఫీషియల్గా 30,60,000. కానీ పీపీపీ కింద ప్రైవేట్ కంటే ఎక్కువ పెట్టాడు, 57,50,000. కాబట్టి పేద విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు. ఇది నెంబర్ 1. ఎందుకు వ్యతిరేకిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే, పేద విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు. దట్ ఈజ్ నెంబర్ 1. రెండవది, ప్రతిభకు పాడే కట్టడం అవుతుంది. ప్రతిభ ఇడంగా 57,50,000 ఎన్ఆర్ఐ కింద వైట్ మనీనే అంటే బ్లాక్ మనీతో ఉంటుంది. కాబట్టి ఎవరంటే డబ్బులు ఉండే వాళ్ళకి వస్తాయి, ప్రతిభ ఉండే వాళ్ళకు ప్రతిభకు పాడే కట్టడం జరుగుతుంది. ఇది రెండవది. మూడవది, ఆసుపత్రులు. ఈ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి ఉంటుంది. ఈ ఆసుపత్రిలో 30% పడకలకు డబ్బు తీసుకుంటారంట. 70% హాస్పిటల్కు పడకలకు ఆరోగ్యశ్రీ కింద ప్రధానమంత్రి
కేంద్ర పథకం కింద కవర్ చేస్తారంట. అంటే 30% పడకల పేరుతో మొత్తం ఆసుపత్రి అంతా ప్రైవేటైజ్ చేసినట్టే. కాబట్టి రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు, విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు, రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. మూడవది ప్రతిభకు పాట కట్టడం అవుతుంది. నాలుగవది ఎన్టీ రామారావు గారి ఆశయాలకు విరుద్ధం. ఎన్టీ రామారావు గారు ప్రారంభంలోనే ఈ యొక్క వైద్య విద్యలో ప్రైవేటైజేషను, క్యాపిటేషన్ ఫీజు దీని గురించి ఆనాడే చీల్చి చెన్నాడాడు. ఒక డొనేషన్ కట్టి చదువుకున్న ఒక విద్యార్థి ఎంబీబీఎస్ పాస్ అయ్యి పేషెంట్కు ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఆ బెంచ్ మీదనే, టేబుల్ మీదనే గల్లంతుగాడ అన్నాడు రామారావు. కాబట్టి ఎన్టీ రామారావు పేరు నిరంతరము స్మరిస్తూ ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా పోతుంది. కాబట్టి ఇన్ని కోణాలతో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. గవర్నమెంట్ ఏమంటుంది, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నిధి లేని పరిస్థితుల్లో పీపీపీకి ప్రైవేటేషన్కు పోతున్నాం అంటుంది. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే మొత్తం 17 కాలేజీలకు కలిసి ఎస్టిమేట్ ఎంత, మొత్తం 17 కలిసి 8,480 కోట్ల రూపాయలు. 17కి 8,480 కోట్ల రూపాయలు. ఇందులో నేను చెప్పినట్లు 6 కాలేజీలు అయిపోయినాయి, ఇంకా ఉండేది 11 ఒకటి పిడుగురాళ్ళ పక్కన పెట్టారు. ఈ 10 కాలేజీల మీద ఇంతవరకు ఖర్చు పెట్టింది 1,450 కోట్లు. ఇక కావాల్సింది ఇప్పుడు పెరిగిన అంచనాల ప్రకారము 5,800 కోట్లు. ఈ 10 కాలేజీలకు కావాల్సింది 5,800 కోట్లు. ఆల్రెడీ నాబార్డుతో లింక్ అయిపోయింది. దీనికి ఇంకా అప్పు కోసమో ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. 5,500 కోట్లకి 10 మెడికల్ కాలేజ్ అన్ని నాబార్డు కింద, నాబార్డు ఫైనాన్స్ ఇస్తుంది. ఆల్రెడీ గత గవర్నమెంట్లోనే నాబార్డు కింద అగ్రిమెంట్ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒకవైపు అమరావతికి వచ్చేసి వరల్డ్ బ్యాంక్ కింద, ఏడీబీ కింద, జర్మనీ బ్యాంక్ కింద, అడ్కో కింద అప్పులు తెచ్చుకుంటూ ఈ 15 నెలల్లోనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఆల్రెడీ ఇక్కడ ఈ 10 మెడికల్ కాలేజ్కు నాబార్డు కింద ఫైనాన్స్ ఆల్రెడీ లింక్ అయింది. ఆల్రెడీ డబ్బు ఇచ్చినాయి 1,450 కోట్లు, మిగతా ఇస్తే రెడీగా ఉన్నారు. కానీ డబ్బు కోసం వచ్చేసి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదొకటి. ఈవెన్ ప్రభుత్వ పరంగానే ప్రభుత్వ బడ్జెట్ ఎంతమ్మా, ఊరికి బేదరుపులు వస్తూ ఉంటుంది బయటికి. కానీ ప్రభుత్వ బడ్జెట్ 2025-26కు 3,22,000 కోట్ల రూపాయలు. ఓన్లీ 1 ఇయర్, రన్నింగ్ ఇయర్. ఆల్రెడీ పోయిన సంవత్సరం ఇల్లే కదా ఉన్నింది, అప్పుడు ఒక 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ఇప్పుడు 3,22,000 కోట్ల రూపాయలు. ఇంకా వచ్చే సంవత్సరం 2-3 ఏళ్లలో దాదాపు వచ్చేసి 10 లక్షల కోట్ల రూపాయలు 5,500 కోట్లు ఖర్చు పెట్టారమ్మా. ఆల్రెడీ నాబార్డు ఎట్లా ఇస్తుంది. దట్టు పులివెందుల మెడికల్ కళాశాలకైతే ఒక 88 కోట్లు కావాలంతే. ఓన్లీ 88 crores అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఏది ఆసుపత్రి 100% అయిపోయింది, నర్సింగ్ కాలేజీ 100% అయిపోయింది, మెడికల్ కళాశాల భవనం 60% అయింది, మిగతా క్వార్టర్స్ 60% అయినాయి. ఆల్రెడీ ఆసుపత్రికి సంబంధించి 100%. నర్సింగ్ కళాశాలకు సీట్లుగా మంజూరు కాలే. కాబట్టి అక్కడ ఎంబీబీఎస్ సీట్లు అక్కడ క్లాసెస్ జరపచ్చు. నర్సింగ్ కాలేజీ ఖాళీగా ఉంది ఆ ప్రాంగణంలోనే. అది జరుపుతూ క్లాసులు జరుపుతూ ఆసుపత్రి ఉంది. ఈ లోపల మెడికల్ కాలేజీ ఆ సంపత్తిని పూర్తి చేయొచ్చు. అందుకోసమే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పులిందలకు వచ్చి చూసి అన్ని పరిశీలించి వాళ్ళు 2024-25 విద్యా సంవత్సరానికే 50 ఎంబీబీఎస్ సీట్లు 2024 ఆగస్టు 8న వచ్చేసి వాళ్ళు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చారు. అంటే అన్ని చూసే కదమ్మా వాళ్ళు ఇచ్చింది. వాళ్ళు ఇస్తే ఈ గవర్నమెంట్ లేఖ రాసింది మాకు వద్దు అని చెప్పేసి. ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉండే వాళ్ళు ఎవరైనా ఇచ్చిన సీట్లు వద్దంటారమ్మా. మాకు ఇంకా అడిషనల్గా కావాలా, 50 కాదు మన కెపాసిటీ 150, 100 ఏంటి 150 అడగాలి పోయి ఇచ్చిన 50 ఎంబీబీ సీట్లు వద్దని లేఖ రాస్తారు. కారణం వచ్చేసి అప్పటికే ఇల్లు దీన్ని ప్రైవేట్ చేయాలని చెప్పేసి మొత్తం ఈ 10 మెడికల్ కాలేజ్ను ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి దానికి వచ్చేసి ఇది మాకు ఇంకా స్టాఫ్ రాలేదు, స్టాఫ్ రాకుంటే స్టాఫ్ తెచ్చుకోవాలా, స్టాఫ్ రాలేదని కాలేజ్ వచ్చి సీట్ వద్దంటారు ఎవరన్నా. కాబట్టి ఇదంతా కారణం ఏమంటే ఆల్రెడీ గవర్నమెంట్ వస్తానే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేసి కమిషన్లు కొట్టాలని ఒక నిర్ణయించుకున్నారు.